హలో ఎవ్రీవన్. టీజీపీఎస్సీ నుంచి డైట్ కాలేజ్ సీనియర్ లెక్చరర్ అండ్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది. జూలై 29 వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 86. పీజీతో పాటు ఎంఈడి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు, కామర్స్ వారు తప్ప. ఇప్పుడు మనము వారికి వచ్చే జీతభత్యాల గురించి తెలుసుకుందాం. స్కేల్ ఆఫ్ పే నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దాని ప్రకారము 58,850 నుంచి రిటైర్ అయ్యే వరకు 1,37,050 రూపాయలు వాళ్ళ స్కేల్ ఆఫ్ పే అంటారు దీన్ని. తర్వాత ఇది బేసిక్ పే. 58,850. దీని మీద డియర్నెస్ అలవెన్స్ 33.67% ఉంది తెలంగాణలో ప్రస్తుతము. ఆ మొత్తము 19,814.795. అట్లనే హెచ్ఆర్ఏ హైదరాబాద్లో అయితే 27%, ఐఆర్ 5% ఉంది. ఇది టోటల్ గ్రాస్ వచ్చేసి నెలకు 97,496 రూపాయలు. అంటే మీకు హైదరాబాద్లోని డైట్ కాలేజ్లో జాబ్ వస్తే నెల శాలరీ మీకు 97,496 రూపాయలు అన్నమాట. అట్లనే మీకు ఆదిలాబాద్లో వస్తే అక్కడ హెచ్ఆర్ఏ అనేది 14% ఉంటుంది కాబట్టి మీకు గ్రాస్ శాలరీ 89,846 రూపాయలు వస్తుంది. అదేవిధంగా మీరు ఒకవేళ మీకు కరీంనగర్ డైట్ కాలేజీలో జాబ్ వస్తే అక్కడ మీకు హెచ్ఆర్ఏ 18.5% ఉంది కాబట్టి గ్రాస్ శాలరీ వచ్చేసి 92,494 రూపాయలు వస్తుంది అనమాట. ఆ విధంగా మొత్తము అన్ని పాత జిల్లా హెడ్ క్వార్టర్స్లలో హెచ్ఆర్ఏ బేస్ చేసుకొని మీకు ఈ విధంగా గ్రాస్ శాలరీ వస్తుందన్నమాట. తర్వాత గ్రాస్ శాలరీ నుంచి మీకు డిడక్షన్స్ వెళ్ళిపోయి గ్రాస్ శాలరీ నుంచి ఈ విధమైన డిడక్షన్స్ తీసిస్తే నెట్ శాలరీ 86,427 రూపాయలు వస్తుంది. అయితే ఈ డిడక్షన్స్ అంటే ఏమేమి అంటే సిపిఎస్ 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు ప్రభుత్వ పెన్షన్కు బదులుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఎంప్లాయీ యొక్క బేసిక్ పే ప్లస్ డీజే మీద 10% కట్ చేసి అంతే మొత్తము గవర్నమెంట్ కూడా కలిపి ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. సో అది 10% అనమాట. అట్లనే తర్వాత టిఎస్జిఎల్ఐ తెలంగాణ స్టేట్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇది గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిది. నెలకు మీ బేసిక్ పే ప్రకారముగా 2,000 కట్ అవుతుంది. తర్వాత ఐహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ 1.5%, 882 రూపాయలు అనమాట. అంటే మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం, ఉచిత ట్రీట్మెంట్ కోసం ఇది కట్ చేస్తారనమాట. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇది మనం గవర్నమెంట్కి నాన్ రిఫండబుల్ అనమాట. మీ బేసిక్ పే ప్రకారం 200 కట్ అవుతుంది. తర్వాత ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్, అంటే ఇక్కడ టిఎస్జిఎల్ఐ ఏమో లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిది, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏమో టర్మ్ ఇన్సూరెన్స్ లాంటిది అనమాట. 120 రూపీస్ మీ బేసిక్ పే ప్రకారం కట్ అవుతుంది. ఈ విధంగా టోటల్ డిడక్షన్స్ నెలకు 11,069 రూపాయలు పోను మీకు నెట్ టేక్ హోమ్ శాలరీ హైదరాబాద్లో అయితేనేమో 86,427 రూపాయలు అనమాట. అదేవిధంగా వివిధ జిల్లాల వారీగా ఈ విధంగా నెట్ శాలరీ అనేది వస్తుంది. నెట్ శాలరీలో తేడా ఎందుకు, గ్రాస్ శాలరీ అండ్ నెట్ శాలరీలో తేడా ఎందుకు అంటే హెచ్ఆర్ఏ అనేది ప్రాంతంని బట్టి మారుతూ ఉంటుంది. సపోజ్ జిహెచ్ఎంసి హైదరాబాద్లో అయితే 27%, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ ఇలాంటి పెద్ద పట్టణాల్లో అయితే 18.5%, ఇంకా చిన్న పట్టణాలు అయితే 11.5%, 14% ఉంటుంది. కావున ఈ గ్రాస్ అండ్ నెట్ శాలరీలో తేడా వస్తుంది అనమాట, సేమ్ పోస్ట్ అయినా కూడా. ఇది సీనియర్ లెక్చరర్కి ఇంతకుముందు చెప్పుకున్నది సీనియర్ లెక్చరర్కి సంబంధించిన గ్రాస్ అండ్ నెట్ సాలరీస్. ఇప్పుడేమో మనము లెక్చరర్కి సంబంధించిన గ్రాస్ శాలరీ, డిడక్షన్స్ అండ్ నెట్ శాలరీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్కేల్ ఆఫ్ పే నోటిఫికేషన్లో చెప్పిన దాని ప్రకారము 54,220 నుంచి 1,33,630 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. వీళ్ళకు బేసిక్ పే 54,220. దాని మీద ప్రస్తుత డిఈ 33.67% చేస్తే 18,255. హెచ్ఆర్ఏ ఇక ప్రాంతంని బట్టి ఇంతకుముందు చెప్పిన విధంగానే హైదరాబాద్లో అయితే 27%,
అండ్ కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో అయితే 18.5%, ఆదిలాబాద్‌లో 14%. ఈ విధంగా ప్రాంతం బట్టి హెచ్ఆర్ఏ అనేది చేంజ్ అయితా ఉంటది. ఈ విధంగా గ్రాస్ సాలరీ మనకు లెక్చరర్ పోస్ట్‌కి రూ. 89,826. ఇంక డిడక్షన్స్ కూడా సిపిఎస్, టీఎస్‌జిఎల్ఐ, ఈహెచ్ఎస్, పీటీ, జీఏఎస్ ఈ విధంగా ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారంగానే డిడక్షన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నెట్ సాలరీ మీకు అన్ని డిడక్షన్స్ పోను రూ. 79,445 వస్తాయి ఫ్రెండ్స్. ఇది సీనియర్ లెక్చరర్‌కి అండ్ జూనియర్ లెక్చరర్‌లకు సంబంధించిన గ్రాస్ అండ్ డిడక్షన్స్ నెట్ సాలరీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ప్రమోషన్ ఛానల్ గురించి కూడా తెలుసుకుందాము. ప్రమోషన్ ఛానల్ ఫర్ లెక్చరర్‌గా జాయిన్ అయిన వ్యక్తి తర్వాత సీనియర్ లెక్చరర్ అవుతాడు. తర్వాత ప్రిన్సిపల్, డిప్యూటీ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ అవుతాడు. తర్వాత జాయింట్ డైరెక్టర్ అవుతాడు. ఆ తర్వాత జాయింట్ డైరెక్టర్, ఆర్జేడి, రీజనల్ జాయింట్ డైరెక్టర్ లేదా అడిషనల్ డైరెక్టర్. తర్వాత చివరి ప్రమోషన్ అనేది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లేదా డైరెక్టర్ ఆఫ్ ఎస్సీఈఆర్టీ అవుతాడనమాట. అంటే లెక్చరర్గా జాయిన్ అయిన వ్యక్తి ఇన్ని ప్రమోషన్స్ 6 రకాల ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అట్లనే సీనియర్ లెక్చరర్గా జాయిన్ అయిన వ్యక్తి డైట్ ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ అవుతాడు ఫస్ట్ ప్రమోషన్. సెకండ్ ప్రమోషన్ వచ్చేసి జాయింట్ డైరెక్టర్ ఎస్సీఆర్టీ ప్రొఫెసర్ అవుతాడు. తర్వాత రీజనల్ జాయింట్ డైరెక్టర్ లేదా అడిషనల్ డైరెక్టర్. తర్వాత చివరి ప్రమోషన్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లేదా డైరెక్టర్ ఆఫ్ ఎస్సీఈఆర్టీ అనమాట. ఈ విధమైన ప్రమోషన్ ఛానల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు వీలైనంత వరకు చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్. జై హింద్.